కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులకు అత్తమామలు పడరు. అదేంటి ఉమ్మడి కుటుంబం అంటే తెలీదు, అసలు నానమ్మ తాతమ్మల కాన్సెప్టే లేదు వాళ్ళకి. వీళ్ళందరూ ఎలా తయారయ్యారంటే ఈ రోజు ఎవడు అధికారంలోకి వస్తే వాడు సంపాదించుకుంటున్నాడు. జైలుకి వెళ్ళొచ్చినా కూడా అదేదో స్వాతంత్ర సమరయోధుడు బయటకు వచ్చినట్టుగా బయటకు వచ్చి చేతులు ఊపుకుంటూ వస్తున్నారు రాజకీయ నాయకులు, అవినీతి కేసుల్లో లోపలికి వెళ్ళొచ్చి కూడా. ఇవన్నీ చూసిన యువత అరే వీళ్ళు మారరు, వీళ్ళకు ఒక పాలసీ లేదు, అందుకోసమని మేము ఉన్నంత వరకు ఎంజాయ్ చెయ్యాలి. మా తల్లిదండ్రులు డబ్బు వెనకమాల పడిపోయారు, వ్యవస్థ కుటుంబ వ్యవస్థను వాళ్ళు నిర్మించి మాకు ఇవ్వట్లేదు. వ్యవస్థలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ కూడా దరిద్రంగా ఉంది, నెపోటిజం ఉంది, నెపోటిజం ఉంది. దాన్ని ప్రోత్సహిస్తున్నది ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ యాజమాన్యాలు. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడున్నాయి? విమర్శించడానికి వీళ్ళకి ఇవన్నీ లేవా? అధికార పార్టీకి లేదా? సారీ, అపోజిషన్కి లేదా? అరే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడున్నాయి? పేదవాడి చదువు ఎక్కడుంది? విద్య ఇవాళ ఎంత భయంకరమైనటువంటి కాస్ట్లీ ఇది అయిపోయింది, అలాగే వైద్యం ఎంత భయంకరంగా పెరిగిపోయింది. వీటి మీద కొట్లాడకుండా కూర్చొని సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుకుంటూ ఆ మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడించేటటువంటి వీళ్ళనేమనాలమ్మా మనము? అనాల్సింది మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్న సంస్థ యజమాని. అతను ఏదో వాగాడు, వాడు మాట్లాడాడు, దాన్ని కనీసం ఎడిట్ చేయాలన్నటువంటి కామన్ సెన్స్ ఆ ఛానల్, ఆ యూట్యూబ్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకు ఉండద్దా? మీరు అన్నారు కదా కామన్ సెన్స్ అని. ఆ కామన్ సెన్స్ ఎక్కడ దొరుకుతుందో చెప్తే ఆయన కొనుక్కొచ్చుకుంటాడు, లేదా ఆమె కొనుక్కొచ్చుకుంటుంది. ఇక్కడ ఎవరికి సెన్స్ లేవమ్మా, సెన్స్లెస్ గా పని చేయడం అనేది తయారైపోయారు. ఈరోజు వ్యవస్థలన్నిటినీ భ్రష్టు పట్టిపోయినాయి. మీరు అనుకుంటున్నారేమో ఇది ఇలా కొనసాగుతుంది, మనం ఇలా వెళ్ళాలని. దేనికైనా సరే ఒక చెక్ పెట్టడం అనేది జరుగుతుంది అతి తొందరలో. ఎంతమంది ఇలా ఆడవాళ్ళని తిట్టించుకుంటారమ్మా, ఎంతమంది ఇలా ట్రోలింగ్కి గురవుతారమ్మా, ఎంతమంది మనశ్శాంతి ఆత్మహత్యలు చేసుకునే కూడా చూసాం కదా అమ్మా. ఇప్పుడు మీరు అతను దాని మీద స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడారని ఇంత పెద్ద రచ్చ జరిగి మాట్లాడుతున్నారు కదా, మరి మీరు నేను షోలు చేస్తున్నప్పుడు కింద బండమూతలు మాట్లాడతారమ్మా, అతి నీచమైనటువంటి భాష మాట్లాడతారమ్మా. మరి మనం మహిళలం కాదా? మన మనోభావాలు దెబ్బతినవా? మరి ఈ దరిద్రులను ఏం చేయాలమ్మా? మరి మనం దానికి ఎఫెక్ట్ అవ్వట్లేదా? ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ పెట్టరాదు, యూట్యూబ్ లో ఉండరాదు అనేటటువంటి నామ్స్ తీసుకొచ్చినటువంటి పార్టీ ఏది ఉంది? ఆ పాలసీ చేసినటువంటి వాడు ఎవడున్నాడు? అసలు వీటి మీద ఒక అజమాయిషి ఎక్కడ ఉంది? గవర్నమెంట్కి దీని మీద ఏ విధమైనటువంటి నియంత్రణ ఉంది? నాకు చెప్పమని చెప్పండి. అంటే నువ్వు నేను గాలికి పోవాలి, ముఖ్యమంత్రి భార్యలంటే మాత్రం వీళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి. నువ్వు మనిషివి కాదు, నువ్వు మహిళవు కాదు, నేను మహిళను కాదు. ఇన్ని సంవత్సరాలు మీడియాలో కూర్చుని ఎన్ని వార్తలు ఇచ్చినావు, ఎంతమందికి ఎంత సేవ చేసినావు, నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉండుంటావు, ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ఎలక్షన్స్ అప్పుడల్లా ఎంత సర్వీస్ చేసి ఉండుంటావు. యు ఆర్ డూయింగ్ సర్వీస్. నువ్వేం వీళ్ళలాగా